Good afternoon. I am Dr. Santoshi from Yashoda Hospitals, Malakpet. So, on the eve of 185th celebrations and Association of Photography, we are here to extend our services. And the main purpose of our camp is to screen patients for blood pressure, sugar levels, ECG, and 2D echo. And also, we have like eye services also. So, I hope everyone to use these services and make this camp a successful event. Thank you. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగరాజు వేములూరి, ఖమ్మం జిల్లా ఫోటోగ్రాఫర్ల సంఘం అధ్యక్షుడిని. ఈరోజు 185వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా మేము యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ పెట్టాము. అలాగే ఖమ్మం హాస్పిటల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. సుమారు మేము 1750 మంది సభ్యులతో కూడిన ఈ ఖమ్మం జిల్లాలో ఈరోజు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. అలాగే కలకత్తాలో అత్యాచారానికి గురైన డాక్టర్ గారి నిమిత్తం మేము ఈరోజు ఆ ఘటనని తీవ్రంగా ఖండిస్తూ మౌనం పాటించాం. ఇక్కడున్న ఖమ్మం పట్టణంలో ఉన్న మా అందరు ఖమ్మం పట్టణం రూరల్ అన్ని సభ్యులు ఈరోజు అందరూ ఫ్యామిలీసు చాలామంది దీంట్లో ఐ టెస్టు, ఈసీజీ, ఎకో, 2D ఎకో అన్ని రకాల వ్యాధులకు సంబంధించి చెకప్ జరుగుతుంది. ఈ సందర్భంగా మేము యశోద హాస్పిటల్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ దీన్ని ప్రారంభించిన మా రాష్ట్ర అధ్యక్షులు హుసేన్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా పట్టణ అధ్యక్షులు రఘు గారు వారు మాట్లాడారు. ఈ దీంట్లో భాగంగా ఈరోజు మేము కుటుంబ భరోసా అనే ఒక పథకం జరుగుతుంది, ఎక్కడా లేదు దేశంలో. ఆ పథకం ఏంటంటే ఎవరైతే ఫోటోగ్రాఫర్ మా దాంట్లో సభ్యులు చనిపోతారో వారికి 10 రూపాయలు చొప్పున మేము డొనేట్ చేస్తే సుమారు 1,60,000 నుండి 65,000 రూపాయలు మేము ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 1 కోటి రూపాయల దాకా ఇచ్చాము. దీన్ని అంకురార్పణ చేసింది మా రాష్ట్ర అధ్యక్షులు హుసేన్ గారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మేమేం చేస్తున్నామంటే ఈ ఎవరైతే చనిపోయిన వ్యక్తులు ఉంటారో వాళ్ళు పిల్లలు 18 ఏళ్ళు నిండే వరకు వాళ్ళ చదువు నిమిత్తం ఏదో కొంత సాయంగా దీంట్లో ఉన్న డబ్బుల్నే ఒక 5,000 రూపాయలు ఫోటోగ్రఫీ డే రోజు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా జిల్లాలో చనిపోయి వాళ్ళ 18 సంవత్సరాలు నిండని పిల్లలకి ఇది మేము కుటుంబ భరోసా స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఒక 10 మందికి ఇవ్వడం జరిగింది. మేము దీన్ని చాలా గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి తల్లిదండ్రులు లేరనే కాకుండా మేము మా కుటుంబ సభ్యులుగానే ఆర్థిక పరిస్థితి అందజేస్తూ వాళ్ళ ఫ్యామిలీలకు కూడా మేము రేపు ముందు వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య పరిస్థితి తలెత్తిన మా సభ్యులందరూ ముందుంటారని తెలియజేస్తున్నాం. నమస్కారాలు. నా పేరు భూమమ్మదు, ఖమ్మం పట్టణ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ఖమ్మం పట్టణ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ నుంచి డాక్టర్స్ పిలిపించడం, హెల్త్ చెకప్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఐ కేర్ సెంటర్ నుంచి ఇక్కడ వాళ్ళు కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఫోటోగ్రాఫర్స్కి కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి కాబట్టి వాటి గురించి కూడా వాసన్ ఐ కేర్ నుంచి పిలిపించేసి చెకప్ చేయిస్తున్నారు. ఫోటోగ్రాఫర్ మిత్రులు, కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో చాలా భారీ ఎత్తున పాల్గొని వారి హెల్త్ గురించి అన్ని చెకప్లు చేయించుకుంటున్నారు. ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ఇంత మంచి హెల్త్ క్యాంప్ని ఏర్పాటు చేసిన ఖమ్మం పట్టణ ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ మిత్రులకు అందరికీ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా తెలంగాణ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె హుసేన్ గారు కుటుంబ భరోసా అనే ఒక స్కీమ్ని ఏర్పాటు చేశారు. ఈ స్కీము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా ఒక ఫోటోగ్రాఫర్ యాక్సిడెంట్ పరంగా కానీ ఆరోగ్యరీత్యా కానీ చనిపోతే వారి కుటుంబానికి కుటుంబ భరోసా అనే స్కీమ్ ద్వారా చిన్న సహాయం చేయాలనే ఉద్దేశంతో వాడు ప్రారంభించడం జరిగింది. ఇది ఈ స్కీమ్ ప్రారంభించి 1 సంవత్సరంన్నర దాటింది. ఇప్పటి వరకు కూడా దగ్గర 1,50,00,000 అంటే 1,50,00,000 వరకు కూడా ఫోటోగ్రాఫర్స్కి సహాయం చేయడం జరుగుతుంది. ఇది ఎలా అంటే తెలంగాణ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అంటే తెలంగాణ మొత్తంలో ఉన్న 33 జిల్లాలో ఉన్న ఫోటోగ్రాఫర్లందరూ కూడా ఈ స్కీమ్లో మెంబర్స్గా ఉంటారు. ఎక్కడైనా ఒక ఫోటోగ్రాఫర్ చనిపోతే తన వంతుగా జస్ట్ ఒక 10 రూపాయలు మాత్రమే సాయం చేస్తారు. అట్లా 10 రూపాయలు అన్నీ కూడా పోగు చేసి ఒక ఫోటోగ్రాఫర్కి ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా ఇచ్చిన 10 రూపాయలతోని ఒక ఫోటోగ్రాఫర్ ఎక్కడైనా చనిపోతే 1,50,000 వరకు ఎటువంటి గవర్నమెంట్ సహాయ సహకారం లేకపోయినా ఒక ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వాళ్ళు తీసుకున్న ఈ నిర్ణయానికి ఒక పేద ఫోటోగ్రాఫర్ చనిపోతే తన కుటుంబానికి చనిపోయిన మరుక్షణమే సహాయ నిధిగా ఒక 10,000 రూపాయలు, అదేవిధంగా 1,50,000 ఈ కుటుంబ భరోసా ద్వారా అందించడం జరుగుతుంది. ఇంత మంచి స్కీము మా అధ్యక్షులు వారు ప్రారంభించారు. వారికి అదేవిధంగా అసోసియేషన్కి ఖమ్మం టౌన్ అసోసియేషను, ఖమ్మం జిల్లా అసోసియేషన్కి, తెలంగాణ అసోసియేషన్కి అందరికీ కూడా
ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా జీవితాంతం రుణపడి ఉంటారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరొకసారి ఫోటోగ్రాఫర్స్ మిత్రులందరికీ కూడా ఫోటోగ్రఫీ ప్రపంచ దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు రఘు అండి, ఖమ్మం టౌన్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. ఈరోజు మాకు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా హెల్త్ క్యాంపు, బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగింది. దీనికి మా ఫోటోగ్రాఫర్లు అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళ ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుంటున్నారు. అలాగే మేము ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో మెటర్నిటీ వార్డు, మాతా శిశు వార్డులో మేము నిత్య అన్నదానంలో ఈరోజు భాగమై మేము కూడా అన్నదానం చేయడం జరిగింది. దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా మంచిగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.